మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లోని సెయింట్ థామస్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య సంచలనం రేపుతుంది. ఆ ఆత్మహత్యకు గల కారణాలను కూడా చాలా భిన్న కోణాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ సెయింట్ థామస్ హై స్కూల్ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానన్న కోణంలో ఆర్టీవీ ఇక్కడ స్కూల్కి వచ్చింది. ఇదే పాఠశాలలో దాదాపు ఇక్కడ ఈ విద్యార్థి 10th క్లాస్ చదువుకుంటున్నాడు. 10th క్లాస్ చదువుకుంటున్నటువంటి క్రమంలోనే అతను ఆత్మహత్య చేసుకోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా విద్యార్థుల్లో కూడా ఒక అంత ఆందోళన కలిగింది. నిన్నటి నుండి విద్యార్థులు భయాందోళన ఉండడంతో ఇక్కడ విద్యార్థులకు కూడా హాలిడే ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను కూడా అన్వేషించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పాఠశాలకు వస్తే ఎవరు లేకపోవడాన్ని కూడా ఇక్కడ కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రస్తుతానికి సెక్యూరిటీ ఇక్కడ లేడన్నటువంటి ఒక అనుమానాలు అందరికీ చెప్తున్నాయి. ఎందుకంటే హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎప్పుడు బయటికి వెళ్తారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారు అన్నటువంటి కోణంలో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పర్యవేక్షణ లోపం వల్లనే ఇదంతా జరుగుతుంది. విద్యార్థులకు ఒక భరోసా లేదు అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి విషయానికి అక్కడ జరుగుతున్నటువంటి దానికి ఇక్కడ పొంతం లేదన్నట్టుగా మనకు తెలుస్తుంది. స్టేషన్ గన్పూర్లోనే ఉన్నటువంటి సెయింట్ థామస్లో దాదాపు 50 మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కానీ అలాగే ఎవరైనా ఉన్నారా వారి వివరణ కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలని ఒక్కసారి మనం పరిశీలిస్తే సెయింట్ థామస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి కొడారి రాజ్ కుమార్ కొన్ని రోజుల క్రితమే ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు దాడి చేశారన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అంటే ఎందుకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి? ఎందుకంటే 10వ తరగతి పిల్లవాడు హాస్టల్లో ఉన్నటువంటి సమయంలో బయటి విద్యార్థులు వచ్చి దాడి చేశారంటే కారణాలు ఏందనేది కూడా ఇక్కడ మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతకుముందు అంటే మొన్న అంటే 15 రోజుల క్రితం దాడి జరిగింది. మరికొద్ది రోజుల క్రితం కూడా 3 రోజుల నుండి కూడా తను మూడిగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ పాఠశాల యాజమాన్యం చెప్తుంది. కానీ ఎందుకు మూడిగా ఉన్నాడు? ఒకవేళ మూడిగా ఉంటే దానికి కారణాలు కూడా వీళ్ళు అన్వేషించాలి. కానీ ఈ రోజుల నుండి అంటే వీళ్ళకు ఉదయం నుండి తప్పించుకొని పోయాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించడము, ఆ సమాచారం అందించిన తర్వాత వాళ్ళు వచ్చి పాఠశాలలో చూశారు. మొత్తం చుట్టూ ప్రహరీ గోడ అవన్నీ ఎక్కడి నుంచి వెళ్ళాడు, తప్పించుకొని పోయాడని చెప్పి ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ అసలు దానికి కారణాలు ఏందనేది కూడా తెలియాల్సినటువంటి ఒకసారి అవసరం ఉంది. ఒకసారి అందుబాటులో ఉన్నటువంటి పాఠశాల సిబ్బందిని కానీ లేకపోతే పాఠశాల ప్రిన్సిపల్ గారిని ఒక్కసారి మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరుగుతుంది అసలు? ఎందుకంటే విద్యార్థుల మానసిక స్థితి రోజు రోజు ఎలా అయిపోతుంది, పిల్లల ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటన్నటువంటి కోణంలో కూడా మనం ఆలోచించాల్సింది. ఒక్కసారి అందుబాటులో ఎవరైనా ఉన్నారో ఒకసారి మనం వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్ సన్ ఆఫ్ రాజు, ఉప్పుగల్ వాస్తవ్యుడు. మా పాఠశాలలో 8వ తరగతి నుంచి వెళ్ళి చదువుతున్నాడు. 8 o'clock వరకు స్కూల్కి వచ్చారు. 8 వరకు స్కూల్కి వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. బంధువులకు ఫోన్ చేస్తున్నప్పుడు నిన్న రాత్రి సాయంత్రం వాళ్ళ బావమర్దికి, కుర్చపల్లిలో ఉన్న వాళ్ళ బావమర్దికి ఆ బాబు ఫోన్ చేసి, డాడీ ఫోన్ చేసి ఎత్తట్లేదు, నాకు 100 రూపీస్ కావాలి సబ్బుల కొరకు అని అడిగి ఫోన్పే ద్వారా తెప్పించుకున్నట్టుగా తండ్రి చెప్పాడు. సరే, ఈరోజు ఆ బాబు ఆ సమయంలో ఎస్కేప్ అయి వెళ్ళగానే మేము పేరెంట్స్ అందరం అన్ని ప్రదేశాలు వెతకడం జరిగింది. బంధువులు ఎక్కడెక్కడ అందరికీ ఫోన్లు చేయడము, వారు ఫోన్ చేశారు. నేను 2 సార్లను ఒక ప్రక్క, నేను కూడా వేరే ప్రక్క వెళ్ళి రైల్వే స్టేషన్ ఆ ప్రాంతాలన్నీ గమనించడం జరిగింది. దాని తర్వాత ఈ బాబు దొరకలేదు అనేటువంటి విషయాన్ని గమనించి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సెయింట్ థామస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కొడారి రాజ్ కుమార్ ప్రస్తుతానికి ఈ గదిలోనే ఉండేవాడు. అయితే అసలు ఆ రోజు ముందు ఏం జరిగిందనేది కూడా కొంతమంది మిత్రులు కూడా చెప్తున్నారు. కొంత భావోద్వేగానికి గురయ్యాడు, కానీ ఏందనేది కూడా వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఏందనేది కూడా వాళ్ళు చెప్పలేదు. కానీ ఇక్కడ విద్యార్థుల్ని అతని ఫ్రెండ్స్ని అడిగినప్పుడు తన తండ్రి ఫోటోని తీసుకొని ఇక్కడ అతికించుకున్నాడు. ఎప్పుడు లేనిది అతికించుకున్నటువంటి ఫోటోని చూసి కూడా అదే రోజు స్నానం చేసి తన
ప్యాంటు మాత్రం తనదే వేసుకున్నాడు, షర్టు కొత్తది కావాలి నాకని చెప్పి వారి ఆ ఫ్రెండ్స్కి కూడా చెప్పారట. ఎవరిదంటే 8వ తరగతికి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిది ఆ షర్టు వేసుకొని వెళ్ళాడు. ఎందుకు కొత్త షర్టు కావాలన్నది కూడా ఒక ఆలోచన అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మానసిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది కూడా ఇక మరొక కోణంలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ బెడ్లోనే రాజేష్ అంటే దాదాపు ఈ కార్నర్ బెడ్ నుండి రెండో బెడ్లో తను ఉండేవాడు. ఈ బెడ్ దగ్గరే ఉండేవాడు. తన మిత్రుల్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి తను ఎక్కడ ఆ ఫోటో అతికిచ్చాడు అనే కోణంలో కూడా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా ఎంతో భావోద్వేగానికి అయితే గురవుతున్నారు. ఇక్కడ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల మానసిక స్థితి అంటే చదువుపై ఒత్తిడా, లేకపోతే తాను చదవలేకనా, లేకపోతే ఏమైనా మానసిక స్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి తలంపు ఎందుకు వచ్చింది? 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి చాలా తీవ్రంగా ఆలోచించాల్సింది. ఎందుకంటే పరీక్షలు అయిపోయి ఫెయిల్ అయ్యే ఆత్మహత్య చేసుకున్నాడంటే కొన్ని కారణాలు ఉండొచ్చు. కానీ 10వ తరగతి ప్రారంభంలోనే తను ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే తను కారణాలు ఏంటిదనేది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల బంధువులు కూడా అంతా సన్నిహితంగా ఉండేవారు. ప్లస్ హాస్టల్లో కూడా తను బాగానే ఉండేవాడని చెప్పి అంటున్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం మాత్రం కొంతమంది విద్యార్థులు ఈ రాజేష్ను కొట్టాడన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ దీన్ని పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే అందులో ఆ సంఘటన జరిగిన వాస్తవమే, కానీ అందులో రాజ్ కుమార్ లేడన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. మరికొంతమంది దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా చెప్పారు. ఒక 3 రోజుల ముందు నుండి మాత్రం చాలా మూడీగా ఉన్నాడు. ఏం జరిగిందనేది కూడా ఇంకా ఎవరికీ తెలియరాలేదు. ఈ ప్రమిసెస్లో దాదాపు చుట్టూ సీసీ కెమెరాలు, మెయిన్ గేటు బంద్ కావడంతో మెయిన్ గేటు నుండి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే రెగ్యులర్గా బంద్ ఉంటుంది. పిల్లలు డే స్కాలర్స్ కూడా వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత గేట్ క్లోజ్ ఉంటుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడే గేటు ఓపెన్ చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చుట్టూ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలే ఉంటుంది. కానీ ఈ అబ్బాయి ఎక్కడైతే వెళ్ళిపోయాడో, ఎక్కడి నుంచి గోడ దునికిపోయాడో అక్కడ ఆ ప్లేస్లో మాత్రం, ఎందుకంటే వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు పెట్టలేదని చెప్పి అంటున్నాను. ఒకసారి ఇప్పుడు ఇది స్కూల్ ప్రైమిసెస్, ఇక్కడ నుండి లోపలికి వెళ్తే, ఇదే ప్రాంతం నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను కొద్ది రోజుల నుండి హాస్టల్లోనే ఉంటున్నాడు కాబట్టి ఇక్కడి నుండి ఈజీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తనకి స్కూల్ ప్రైమిసెస్లో ఉన్నటువంటి ప్రతి ఏరియా తనకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీసీ కెమెరాల్లో అన్ని సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత ఎక్కడ తను కనిపించలేదు. కానీ ఇక్కడి నుండే వెళ్ళాడన్నటువంటి అనుమానాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం తను ప్రేయర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత, అలాగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా మొత్తం చూసి ఎక్కడి నుండి వెళ్ళాడు అన్నటువంటి కోణంలో కూడా అసలు పారిపోయాడా లేదన్నటువంటి విషయాలు అయితే తెలుసుకున్నారు. అయితే ఇక్కడ నుండి సేమ్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది మొత్తం కాంపౌండ్ వాళ్ళు మనం చూస్తే దాదాపు మొత్తం కాంపౌండ్ వాళ్ళు, ఇది ఒక 5 ఫీట్లకు పైనే ఉంటుంది. అయితే ఇక్కడి నుండి దాదాపు 10th క్లాస్ విద్యార్థి కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత చుట్టూ ఇటు వెళ్ళినా కానీ ఇండ్లు ఉన్నాయి, కానీ ఇటు నుండి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఈ ప్లేసెస్ అయితే ఒకసారి రాయి కూడా పెట్టుకున్నట్టు ఈ ప్లేస్ నుండే ఎక్కువ ఉంటాడు అన్నటువంటి ఒక కోణంలో అయితే ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ విద్యార్థి గోడ నుండి ఎక్కాలంటే కొంత స్ట్రెంత్ కావాల్సి, 10th క్లాస్ విద్యార్థి కాబట్టి మరి ఇప్పుడు కనిపిస్తుంది ఆ ప్లేస్లోనే కావాలి, లేకపోతే ఇక్కడ రాయి పెట్టుకున్నాడు ఈ ప్లేస్లోనే కావాలి. బయటికి వెళ్తే మాత్రం దాదాపు అంతా ఓపెన్ ప్లేసే ఉంది. ఇక్కడి నుండే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ నుండే తను వెళ్ళినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పైన ఎత్తుంది, కానీ లోపలికి దునికితే మాత్రం చాలా డీప్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కడానికి అనుకూలంగానే ఇక్కడ మనకు ఈజీగా ఉంది, కానీ తను బయటికి వెళ్ళడానికి మాత్రం లోపలికి ఎక్కువగా కనిపిస్తుంది. అంతా బురదమయంగా ఉంది. అతను ఎక్కడి నుంచి వెళ్ళాడన్నటువంటి కోణం కూడా చాలా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ బయటికి వెళ్తే మాత్రం ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇలా ఓపెన్ ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ రోడ్డు మార్గంగా వెళ్ళి బయటికి వెళ్తాడా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించవచ్చు. కానీ ఎందుకైనా మంచిది, పిల్లలు కొంత మానసికంగా ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళ మానసిక స్థితిని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కొంత పర్యవేక్షణ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కోణాలు మాత్రం ఆత్మహత్యకు ప్రధాన కారణాలు కూడా కొన్ని కొత్త కోణాలు అయితే వెలుగు చూస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.